వందనాలండి. ఈరోజు జూన్ 19. యోసేపులో క్రీస్తు ప్రతిబింబం ఏ విధంగా కనపడతా ఉందో చూద్దాం. ఆదికాండం 43, 33, 34. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి కనుక ఆ మనుషులు ఒకని వైపు ఒకటి చూసి ఆశ్చర్యపడ్రి. మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులు ఎత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా తాగిరి. దేవుడు తన కృపచేత ఏ విధంగా తన కుమారుడైన యేసుప్రభు రూపంలో మనల్ని రక్షించుటకు వచ్చిన దృశ్యము యోసేపు జీవితంలో అద్భుతంగా కనపడుతుంది. యోసేపు అన్నలలాగా పశ్చాత్తాపంతో తమని దగ్గర చేర్చుకుంటాడో లేదో అనే భయంతో వచ్చినట్లుగా ఎంతోమంది ప్రభు యొద్దకు వస్తారు. భయంతో వచ్చిన వారికి దేవుని యొద్ద అద్భుతమైన ఉదారత, కృప దొరుకుతుంది. మనపై తప్పు మోపుటకు ఉపక్రమించక దేవుడు మనల్ని క్షమిస్తాడు. తప్పు చేశామన్న ఆలోచన మన నుండి తొలగిస్తాడు. మనకు కావాల్సిన శిక్షను తొలగించి ఆయన బల్లపై కూర్చోబెట్టి మనం ఊహించినంత మంచి ఆహారం ఇస్తాడు. ఇది నమ్ముట కొందరికి సాధ్యం కాదు. అందుకే నిరాశతో బతిమాలు కొన్నప్పుడు ఆయన మనతో దయతో మాట్లాడి మనకు అర్థమయ్యే భాషలో వాగ్దానం చేస్తాడు. ఆ తర్వాత ఆయన కోసం కోపం తగ్గించుట కొరకై అనేక రీతిగా సాకులు చెప్తాం. మనం చేసిన అనేకమైన భయంకర పాపాల వల్ల ఆయన కలిగిన బాధంతా మనం ఇప్పుడు చేస్తున్న పనుల వల్ల తీరిపోతుందని అనుకుంటాం. కానీ మనం ఎంత ప్రయత్నించినా అవి ఏమాత్రమూ ఆయనపై ప్రభావం చూపలేకపోయిందనే సంగతి మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మనం ఎంతసేపు మనం చేసిన తప్పులను మర్చిపోతే చాలనుకుంటాం. కానీ ఆయన మనకు చేయాలనుకుంటున్న మేళ్లను గురించి ఆలోచిస్తే మనం ఎప్పుడూ ఆయన మేళ్లకు బదులుగా ఏమీ ఇవ్వలేమని అర్థమవుతుంది. మన పాపాలన్నీ క్షమించుటకే ఆయన శిలువపై మన పాపాలు భరిస్తున్నాడనే చిత్రము ఎంత గొప్పగా ఉంటుంది కదా. ఇంత గొప్ప కృప, అద్భుతము తృణీకరించబడిన వాడే మనల్ని తిరిగి తన యొద్దకు చేర్చుకుంటున్నాడు. యోసేపు కూడా అదే చేస్తున్నాడు. యెషయా 30:18లో కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు అని వ్రాయబడి ఉంది. ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నందుకు మనం ధన్యులం. మన పాపాలు ఎంత పెద్దవైనా ఆయన వద్దకు వెళ్తే చేర్చుకుంటాడు. ఆయన మనలను కరుణించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మనం ఆశించినవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. భోజన బల్ల భోజనంతో నిండుగా ఉంది. ఆయన నవ్వుతూ మనం భోజనం సంతృప్తిగా తినాలని చూస్తూ ఉన్నాడు. ఆయన తన కృపను ధారాళంగా వడ్డిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యోసేపులో మీ ప్రతిబింబం చూసాం నాయన. మరి నాలో కూడా మీ ప్రతిబింబం కనపడాలని ఆశపడుతున్నాను నాయన. వింటున్న వారందరూ కూడా అదేవిధంగా ప్రార్థించాలని ఆశపడాలని వేడుకుంటున్నాను తండ్రి. మీరే మాకు తోడైండి నడిపించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.